మచ్ వెయిటెడ్ మచ్ హైపడ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ గా జరిగింది 15th February 2026 అంటే సండే రోజున జరిగింది కొలంబో వేదికగా శ్రీలంకలో. పాకిస్తాన్ టాస్ గెలిచింది, చూస్ చేసుకునేదేమో ఫీల్డింగ్ చూస్ చేసుకునేది. బట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంటుంది అనుకున్నారు, బట్ అనూహ్యంగా బౌలింగ్ చూస్ చేసుకుంది. అండ్ ఇండియా గురించి మనకు తెలిసిందే కదా, ఇండియా పైన ఎన్నో ఆశలు 1.4 బిలియన్ పీపుల్ ఇండియా పైన ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ T20 వరల్డ్ కప్ లోనే జరిగిన అన్ని మ్యాచెస్ లోనే హైయెస్ట్ నెట్ రన్ రేట్ తో ఇండియా బ్యాటింగ్ లోకి దిగింది. ఎంతో హైప్ పెట్టుకున్న అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే వితౌట్ స్కోరింగ్ ఎనీ రన్స్ అవుట్ అయిపోయారు. దాంతో పాకిస్తాన్ టీం విజృంభించింది. ఇంకా విజయం ఖచ్చితంగా మందే అనుకుంది. బట్ ఇషాన్ కిషన్ ఒక హీరోలా మారాడు. బ్యాటింగ్ కండిషన్ సరిగ్గా లేకపోతేనేమి, టీం ప్రెషర్ లో ఉంటేనేమి, బౌలింగ్ డిఫరెంట్ గా వస్తేనేమి, పిన్ ఎక్కువ తిరిగితేనేమి, నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడుతాను అనేసి 40 బాల్లో 77 రన్స్ స్కోర్ చేశాడు. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి కీ డిఫరెన్స్ ఎవరైనా రోల్ ప్లే చేశారు అంటే దట్ ఈస్ ఇషాన్ కిషన్ యొక్క బ్యాటింగ్. దాని తర్వాత ఇండియన్ టీమ్ లో మిగతా వాళ్ళు స్కోర్ చేసి ఓవరాల్ గా 20 ఓవర్స్ లో 175 రన్స్ స్కోర్ బోర్డు మీద పెట్టింది ఇండియన్ టీం. 176 చేజింగ్ టార్గెట్ తో పాకిస్తాన్ గ్రౌండ్ లోకి దిగింది. వాళ్ళకి అనూహ్యంగా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ పడింది. సెకండ్ ఓవర్ లోనే ఫస్ట్ బాల్ తో 6 కొట్టాడు మన బూమ్రాని. దాంతో వాళ్ళు ఏమనుకున్నారు, బూమ్రాని అలా ఈజీగా కొట్టేయచ్చు అనుకున్నారు. అండ్ వి ఆల్ నో బూమ్రా ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడు అన్నది. అండ్ కట్ చేస్తే అదే ఓవర్ లో 2 వికెట్స్, మొత్తానికి 2 ఓవర్స్ లో 3 వికెట్స్ తో పడిపోయింది. దాని తర్వాత వచ్చిన బౌలర్స్ ఒకరి తర్వాత ఒకరు వికెట్లు తీసుకుంటూనే లాస్ట్ కి 117 రన్స్ తే క్లోజ్ చేసేసారు మొత్తం పాకిస్తాన్ టీం ని. అండ్ ఈ ఓవరాల్ గా T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీం చాలా స్ట్రాంగెస్ట్ అని అందరూ ఫీల్ అయ్యారు. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వీళ్ళ యొక్క బౌలింగ్ అద్భుతంగా ఉందని, వీళ్ళ యొక్క బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ప్రైజ్ చేశారు. బట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేటప్పటికి ఇండియా వాళ్ళని తనకి మడత పెట్టేసింది. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ టీం అనుకో ఉంటుంది, అసలు ఈ పాకిస్తాన్ టీం అన్నది ఆడతామా ఆడమా అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఆడింది. పాకిస్తాన్ అసలు ఆడకుండా ఉంటేనే బాగుండేదేమో. గేమ్ ఆడి ఉన్న పరువు కాస్తే ఇంకా పోగొట్టుకునింది. ఈ మ్యాచ్ విన్నింగ్ తర్వాత ఇండియా సూపర్ 8 లో ఫస్ట్ టీమ్ గా క్వాలిఫై అయిపోయింది. బీట్ స్టేట్ న్యూస్, బీట్ నేషనల్ న్యూస్, బీట్ ఇంటర్నేషనల్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే ఈజీగా సింప్లిఫైడ్ గా మీకు అర్థమయ్యేటట్లు 3 to 5 minutes లో మీ ముందు తీసుకొచ్చేస్తాం ఒక్కొక్క వీడియోని. మీరు చేయాల్సిందంతా ఒకటి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.